ఇప్పుడు నువ్వు డబ్బులు వసూలు చేసి ఆయనకి 1,40,00,000 ఉన్నట్టు నీ ల్యాండ్ కాకుండా ఇంకేదో డబ్బులు ఇచ్చినావు. అవును. ఎవరి దగ్గర నుంచి తెచ్చినావు? మా సొంత మేనమామ. బయట వాళ్ళ వ్యక్తుల దగ్గర నుంచి మీరు తెలదా? ఇప్పుడు పిఏపల్లిలో అభిషేక్ ఎవరంటే మరి నా దగ్గరకు వచ్చి డబ్బులు వసూలు చేసిన ఎవరైనా బయటకు వస్తే నేను ఇస్తా డబ్బులు, ఉమ్. నేను గ్యారంటీ. సో నువ్వు ఎవరి అవుటర్స్ దగ్గర నుంచి నేను తేలే. ఇప్పటి వరకు కూడా అన్న మధు అనే వ్యక్తి పైన 120 కేసులైనాయి మా గుడిపల్లి పోలీస్ స్టేషన్. ఉమ్. బాలాజీ అనే వ్యక్తి పైన 206 కేసులైనాయి ఉమ్. మల్లెపల్లి పిఏపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో. ఉమ్. అభిషేక్ నాయక్ పైన ఒక్క కేసు మాత్రమే జరిగింది. ఉమ్. అది కూడా కొన్ని మిస్కమ్యూనికేషన్స్ వల్ల జరిగినాయి అనేది కూడా అందరికీ తెలుసు. ఉమ్. దేవరకొండలో సగం మందికి కాదన్న 100% అందరికీ తెలుసు అభిషేక్ నాయక్ని కావాలని ఎరికించినని. ఇప్పుడు మధు ఎట్లా పరిచయం అయ్యండి మీకు? మధుకి మీకేం రిలేషన్? మధుకి నాకు రిలేషన్ అనేది ఏం లేదన్న. ఆయన అప్పటికి మల్లెపల్లిలో విష్ణు కాంప్లెక్స్ అనేది మాకు ఒక కాంప్లెక్స్ ఉంది. దాంట్లో మాది వన్ ఆఫ్ ది షేర్ పార్ట్నర్, వన్ ఆఫ్ ది షేర్ హోల్డర్స్ మేము. అందులో ఈయన ఒక రెసిడెన్సీ ఉంటది, లాడ్జ్ ఉంటది. దాంట్లో స్వాగత్ లాడ్జ్. దాంట్లో పర్ డే వచ్చేసి 1,500 రెంట్ ఉంటది. ఓకే. ఆయన ఉన్నా లేకపోయినా ఎవ్రీ మంత్ ఆ రూమ్ మొత్తం ఆయన పేరు పైన బుకింగ్ ఉంటుండే. నెలంతా ఎంత కట్టేది? 50,000 కట్టేది మాకు. 45,000 నుంచి 50,000 వరకు కట్టేది. ఆయన కట్టిండు అట్లా 3 months కట్టిండు. ఆయన ఉన్నా లేకపోయినా అది ఆయన పేరు పైన ఉండేది. ఆయన పేరు మీద ఉంటది. ఆ లాక్ కూడా ఆయన దగ్గరనే ఉంటది. అయితే నేను ఇట్లానే మా ఇంటి మేము కూడా షేరులో ఒకసారి లెక్కలు చూడమని చెప్తే పోయినా నేను చూస్తుంటే ఇప్పుడు ఎవరి బిగ్ కస్టమర్ అనేది ఎవరికైనా డౌట్ ఉంటుంది. అప్పటికి నేను కొంచెం యాక్టివ్గా పాలిటిక్స్ లో తిరుగుతున్నా. అప్పటికి నేను చాలా పెద్ద వాళ్ళపైన పెద్ద ఎలిగేషన్స్ చేస్తున్నా, కొంచెం యాక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నా అని చెప్పేసి నేను కొంచెం కొద్ది వరకు మా ఊర్లలో తెలుసు. మధు నన్ను చూసి గుర్తుపట్టి అరే అన్న అనేది అని చెప్పిండు. అయితే ఇది ఎవరంటే నువ్వు, అంటే ఇంత పెద్ద పేమెంట్ చేసేది ఎవరంటే నువ్వే అని అన్నప్పుడు మనం కూడా ఆ క్యూరియాసిటీ ఉంటుంది కదా, అరే ఏముంది ఏంది వెనకాల ఇంతే, ఎప్పుడు చూసినా కూడా పైసల బ్యాగులు పట్టుకొని తిరుగుతాడని చెప్పడం వేరే వాళ్ళు. మనకు కూడా క్యూరియాసిటీ ఉండడం వల్ల నేను కూడా కనుక్కుందాం, మాట్లాడదాం ఒకసారి అని చెప్పిన. అది ఇక్కడ కాదన్న, నువ్వు మియాపూర్లో నా ఆఫీస్ ఉంది అక్కడికి రా అని చెప్పి విజిటింగ్ కార్డ్ ఇచ్చి. ఇప్పుడు 2024 డిసెంబర్లో, డిసెంబర్ 24లో జరిగింది ఇదంతా. డిసెంబర్ 5th నేను ఆయనని వాళ్ళ ఆఫీస్కి పోయి కలవడం జరిగింది మియాపూర్లో. అంటే నా ఇంట్రెస్టే, నేనే పోయినా అసలు తెలుసుకుందాం ఏం చేస్తున్నాడు బిజినెస్ అని చెప్పి. అప్పటికి కూడా కొంచెం పాలిటిక్స్లో ఉన్నాం, కొన్ని అప్పులు అయిపోయినాం పాలిటిక్స్లో, పెద్ద ర్యాలీలు చేసి పెద్ద వాళ్ళతో తిరిగి కొన్ని పర్సనల్ అప్పులు చేసుకున్నాం కాబట్టి అవన్నీ డెప్స్ క్లియర్ చేసుకుందాం. ఆ డెప్స్ నుంచి బయటికి రావాలంటే ఏదైనా బిజినెస్ ఉందేమో దగ్గర బిజినెస్ ఉందనుకుని పోయినాం. పోతే అక్కడ పోయిన తర్వాత ఎంతసేపు ఉన్న ఒక గంట మాట్లాడిన తర్వాత కూడా ఎంతసేపు ఉన్నా కూడా నువ్వు పెట్టుబడి పెట్టు, నీకు రిటర్న్స్ ఇస్తా, అంతేగాని నువ్వు ఏం బిజినెస్ చేస్తున్నా అని అడగదు. నేను చాలా బిజినెస్లు చేస్తున్నా అని చెప్పి చెప్పడం జరిగింది. రియల్ ఎస్టేట్ చేస్తున్నా, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ చేస్తున్నా, ట్రేడింగ్ చేస్తున్నా, ఇంకేదో గోల్డ్ బిజినెస్ చేస్తున్నా, అది అని నాకు చాలా చెప్పిండు. అయితే ఎంతసేపు ఉన్నా కూడా నేనే ఒకటే మాట అడిగింది ఏంటంటే, నేను పెట్టుబడి పెట్టనని అంటలేను, కానీ నేను పెట్టుబడి పెట్టేదానికి ఒక సెక్యూరిటీ ఉండాలి, నాకు ఒక పాత్ర, అంటే నువ్వు చేసే పనిలో నాకు ఒక పని కలిపి నేను ఒక బిజినెస్ నన్ను ఒక దానిపైన కూర్చోబెట్టు, లేకపోతే నువ్వు చేసే బిజినెస్ నాకు చూపి నేను కూడా చేసి తర్వాత పెట్టుబడి పెట్టుకొని నాది కూడా సేఫ్ సైడ్ ఉంటుంది. అంటే లేదు నువ్వు బిజినెస్ ఏం చేస్తున్నావు అని మాత్రం అడగొద్దు, ఎంతసేపు నువ్వు పెట్టుబడి పెట్టేసి వెళ్ళిపో, నీకు 15 రూపాయలు కాకపోతే 15 రూపాయలు ఇస్తా, అందరికి ఇచ్చేటట్టు 10 రూపాయలు కాకపోతే 15 రూపాయలు ఇస్తా అని చెప్పి నన్ను అడగడం జరిగింది. నేను ఆ క్రమంలో నా దగ్గర డబ్బులు లేవు కదా, నేను పోయి మా తల్లిదండ్రులను ఫోర్స్ చేయడము, బెదిరించడము, డబ్బులు ఇవ్వమని చెప్పి అడగడం అవి కూడా చేసిన. వాళ్ళు సింపుల్గా కొట్టిపడేసారు, తీసేసారు, ఇవ్వమని చెప్పి పంపించేసారు. ఇంకా నేను తర్వాత మళ్ళీ మధుని ఎప్పుడు అప్రోచ్ కాలి. ఆ తర్వాత 1 week ఆయన దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, మరి ఏమన్నా పెడతాను కదా డబ్బులు, వస్తావా మరి అంటే, అరే లేదురా బాబు నాకు సెట్ అవ్వట్లేదు, నేను రాలేను, అది అంటే లేదు నువ్వు ఒకసారి ఆఫీస్కి రా మాట్లాడదామని మళ్ళీ పిలిచిన తర్వాత పోయిన తర్వాత ఒక పని చేయి, నీ దగ్గర డబ్బులు ఏమంటున్నావు కదా, నా గురించి మరి ఆయన ఏం బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకున్నాడో ఏం చేసుకున్నాడో తెలియదు. అప్పటికి కొంచెం రియల్ ఎస్టేట్లలో భూములు కొనుక్కొని ఉన్నాయి, మాకు ఉన్నాయి కాబట్టి మీ ల్యాండ్ ఎక్కడైనా ఉంటే నాకు చూపి, తక్కువ రేట్లో చూపి, నేను కొనుక్కుంటా, నీకు కమిషన్ వస్తుంది కదా తీసుకో అని చెప్పి నాకు అంటే కొనిపి అని చెప్పి నన్ను అడిగితే సరే అని చెప్పి నేను తీసుకొని పోయిన ఆయనని మా ల్యాండ్ కొన్ని 7 కోట్ల ల్యాండ్ అప్పుడు 2019లోనే మేము కొన్నాము. అదే ల్యాండ్ ఆయనకు చూపించిన కొంటా అని వచ్చిండు. ఫస్ట్ డే టేబుల్ టోకెన్ క్యాష్ మాకు ₹1,00,000 ఇచ్చిపోయిండు. టోకెన్ అమౌంట్ ఇచ్చిండు, పేపర్ రాసి ఇచ్చిండు. అన్న మీరు ఒక మాట చెప్పండి, ఇప్పుడు రియల్ ఎస్టేట్స్ అంటే విలేకరులు చేస్తారు, రియల్ ఎస్టేట్ టీచర్లు చేస్తున్నారు, LIC ఏజెంట్లు చేస్తున్నారు, లేకపోతే ఏ గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న కూడా చాలా మంది రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, ఎంతో పెద్ద వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. మీరు ఒక ప్లాట్ కొనడానికి పోయినప్పుడు మీరు ఆ ప్లాట్ వాల్యూ ఎంత, మీరు ఎంత డబ్బులు ఇస్తున్నారని మాత్రం అడుగుతారా, టైంకి ఇస్తారని అడుగుతారా, లేకపోతే ఈ ₹1,00,00,000 నువ్వు ఏడు నుంచి తెచ్చినావు, నువ్వు దొంగవా లంగవా అని అడుగుతారా అన్న? మేము కూడా అదే రియల్ ఎస్టేట్ చేస్తున్నాం, ఇప్పటి నుంచి 35 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ ఫ్యామిలీ మాది. మేము ఎవరు వచ్చినా కూడా ప్లాట్ మాకు మేము అనే రేటు మాకు వచ్చిందా, మేము అనుకున్న రేట్ మాకు వచ్చిందా, మేము అమ్మేస్తాం, అట్లనే ఉంటాం. ఎంతసేపు ఉన్నా కూడా
మధు దొంగతనం చేసుకొచ్చిండా, మధు వడ్డీకి తీసుకొచ్చి, ఇప్పుడు నేను కూడా చాలా ఆస్తులు కొంటుంటా అన్న, ఓకే. నా దగ్గర డబ్బులు సరిపోతే నేను అప్పు తీసుకొచ్చి కొంటుంటా నేను కూడా. మరి ఆయన అంత మందిలో ఫినాన్షియల్ ఫ్రాడ్ చేసి తెస్తుండే ఇదంతా మనకు తెలియదు అన్న. అప్పటికి ఆయన ఇట్లాంటి చేస్తున్నాడు కూడా నాకు తెలియదు. తెలుసుంటే మేము అసలు ముందర అడుగు కూడా సరే మొత్తానికి డబ్బులు ఇచ్చిండు, అదే చేసుకున్నాడు రిజిస్ట్రేషన్. అదే ఆ ప్రాసెస్ లో నేను డబ్బులు ఇచ్చిన, ఆయన డబ్బులు ఇచ్చిన, ఇద్దరు పొత్తులో నా పేరు పైన రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. నేను తర్వాత కూడా కొన్ని డబ్బులు ఇచ్చిన. అది ఇప్పుడు ఆ ల్యాండ్ కూడా సీజ్ లో ఉంది, సిఐడి కస్టడీలో ఉంది. సో ఇప్పుడు ఈ బంధం ఏడు దాకా పోయింది చివరికి? మేము ఈ డబ్బులు అయిపోయింది, భూమి మీద అయింది, అది కింద మీద అయింది, పైసలు లేదు, మొత్తం నీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయింది. నీ డబ్బులు ఆయన దగ్గర రోజు అంటే ఇప్పుడు ఆ డబ్బులు ఇచ్చే క్రమంలో, ఆ ఇంట్రెస్ట్ తీసుకునే క్రమంలో ఇద్దరు ఒకరినొకరు క్లోజ్ అయినా, బాండింగ్ పెరిగింది. అది జస్ట్ స్పాన్ ఆఫ్ 3 months లో, ఓకే, 3-4 months లోనే మా ఇద్దరం క్లోజ్ అయిపోయినాం. క్లోజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ స్వాగత్ రెసిడెన్సీకి పైసలు వస్తుండేనా, నోట్ల బ్యాగులు తీసుకొని వస్తుండేనా? అది మనకి చూడలేదు, నేను ఎప్పటి వరకు చూడలేదు. ఆయన బ్యాగులో బట్టలు తీసుకొస్తుండా, పైసలు తీసుకొస్తున్నా మనకు తెలియదు కదా. చెప్తుంటే వినడం, ఆయన ఎప్పుడు ఏ బ్యాగ్ తీసుకోపోయినా కూడా డబ్బులే ఉంటాయని అంటారు ఎవరైనా కూడా. ఇంకా మనం కూడా చెప్తుంటే వినడం తప్ప మనం ఎప్పుడు జిప్ ఓపెన్ చేసి చూడలేదు, ఏం చూడలేదు. దాంట్లో బట్టలు ఉన్నాయా, పైసలు ఉన్నాయని మనకు తెలియదు. అయితే మంగ్లీ ఇష్యూ ఇప్పుడు పబ్లో అభిషేక్ ఉన్నాడు, బర్త్డే పార్టీలో అభిషేక్ ఉన్నాడు, అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు